హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ ఇలైట్. ఈరోజు వీడియోలో నల్ల శనగలతో చాట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా అయిపోయే చాట్‌ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ పాటు ఇందులో ఉన్న నలకలన్నీ పోయే వరకు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ పోసుకొని 8 గంటల సేపు నానబెట్టుకోండి. మీకు అంత టైం లేదనుకుంటే కనీసం 4 గంటల సేపైనా నానబెట్టుకోండి. ఇవి 8 గంటలు నానిన తర్వాత వీటిని వాటర్తో సహా ఒక కుక్కర్లో వేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, కషం వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోండి. మీరు 8 గంటల సేపు నానబెడితే ఒక విజిల్ సరిపోతుందండి. లేదా 4 గంటలు కానీ 5 గంటలు కానీ అలా నానబెట్టుకుంటే 3 విజిల్స్ రానివ్వండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసి 5 నిమిషాల వరకు దీన్ని కదిలించకండి. 5 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న ప్రెషర్ అంతా తీసేసి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా నలిగిపోతుంది. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి శనగల వరకు సపరేట్ చేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరుక్కుని వేసుకోండి. ఒక పెద్ద టొమాటోని తీసుకొని అందులో సీడ్స్ తీసేసి దాన్ని కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి అడుగు నుంచి పైకి టాస్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసేటట్లుగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి. కొద్దిగా కారంని వేసుకొని అడుగు నుంచి బాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. లెమన్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్, కారం, పులుపు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పూర్తిగా స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే శనగల చాట్ రెడీ అయిపోయింది. ఈ హెల్దీ చాట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ ఎలైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.